వివాహం ప్రపంచ దేశాల వైవాహిక వ్యవస్థలన్నింటిలో భారతదేశ వైవాహిక వ్యవస్థ తలమానికమైనది. ఇంత బలమైన పునాదులు గల వ్యవస్థ మరి ఏ ఇతర దేశాలలోనూ లేదు అని చెప్పవచ్చు. ఇంత పటిష్టమైన వ్యవస్థను భారతీయులు ఏర్పరచగలిగారు కనుకనే భారతదేశం ఒక ధార్మిక సమాజాన్ని నిర్మాణం చేయగలిగింది. పాశ్చాత్య దేశాల్లోని ప్రజలు వివాహం అంటే ఇంద్రియముల సేవకై స్త్రీ పురుషులు కేవలం కొంతకాలం మాత్రం కలిసి ఉండే ఒక భౌతికమైన సంబంధాన్ని మాత్రం ఏర్పరచుకోవడం అని అనుకుంటారు. కానీ సనాతన ధర్మంలో వివాహం అంటే ఆ స్త్రీ పురుషుల యొక్క మనస్సులు, వాక్కులు, శరీరాలు, ప్రాణాలు, ఆత్మలు ఒకటి కావాలంటూ వారిద్దరి మధ్యలో ఒక గాఢమైన ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక సంబంధాన్ని ఏర్పరుస్తారు. ఆ బంధం ద్వారా వారిద్దరూ ఆ జన్మాంతం కలిసిమెలిసి ఉండి ఇద్దరికీ మోక్షం కలిగించే ఒక ప్రయత్నమే సనాతన ధర్మంలో వివాహం అంటే. వివాహంలో జరిపే ప్రతి ఒక్క ఆచారము వివిధ రకాల దేవతలతో ముడిపడి ఆ నూతన వధూవరుల మనస్సులో విడదీయరాని ఒక పారమార్థిక బంధాన్ని ఏర్పరిచే విధంగా బలమైన ఆలోచనలను కలిగిస్తుంది. వివాహానికే ఉద్వాహం, కళ్యాణం, పరిణయం, ఉపయమం, పాణిగ్రహణం అని పేర్లు. హిందూ సంస్కారాలలో వివాహ సంస్కారానికి సర్వోన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. ఎందుకంటే అన్ని సంస్కారాలకు, అన్ని వ్యవస్థలకు మూలాధారమైన సంస్కారం ఇదే కాబట్టి. గృహస్థాశ్రమమే మిగిలిన 3 ఆశ్రమాలకు అంటే బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకు కేంద్రమై ఉన్నది. గృహస్థాశ్రమం లేనిచో మిగిలిన 3 ఆశ్రమాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అన్ని ఆశ్రమాలు గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించి ఉంటాయి కనుకనే గృహస్థాశ్రమాన్ని జ్యేష్ఠాశ్రమం అని కూడా అంటారు. అంతేకాకుండా వివాహం కాని మానవులు పరిపూర్ణులు కాజాలరు. ఎందుకంటే వారు చేసిన యజ్ఞంతో దేవతలు సంతృప్తిని పొందరు. ఇదేగాక కేవలం వివాహ సంస్కారం ఆచరించి గృహస్థుడైన పురుషుడు తన ధర్మపత్ని ద్వారా సత్సంతానాన్ని పొంది నరక బాధల నుండి విముక్తి పొందుతాడని శాస్త్రవచనం. కనుక వివాహం లేని మనుష్యునకు మోక్షప్రాప్తి కూడా లేదు. పైగా దైవదత్తం, ప్రకృతి సిద్ధము, బహుబలీయము అయిన మానవుని కామవాంఛను విశృంఖలం కానీయక అదుపులో ఉంచి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి ఈ వివాహ వ్యవస్థ ఎంతో అవసరం. సత్సంతానవతి, ధర్మచారిణి అయిన భార్య ఉండగా మరొక వివాహాన్ని శాస్త్రాలు నిషేధించాయి. వివాహము బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము అని 8 విధాలుగా శాస్త్రాలు సూచిస్తున్నాయి. మొదటిది బ్రాహ్మం అనగా ధర్మబద్ధమైనది. ఈ పద్ధతి 8 రకాల వివాహాల్లో శ్రేష్టమైనదని శాస్త్రకారుల నిర్ణయం. ఈ పద్ధతిలో వధువు తండ్రి యోగ్యుడు, గుణవంతుడు మరియు విద్యావంతుడైన వరుణ్ణి వెతికి అతడి నుండి ఎటువంటి కన్యాశుల్కము తీసుకోకుండా తన కూతుర్ని ఇచ్చి అనగా కన్యాదానం చేసి వేదమంత్రాలతో విధిపూర్వకంగా దేవతల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో వివాహం జరిపిస్తాడు. రెండవది దైవం. ఈ పద్ధతిలో తనకు యాగం నిర్వహించిన ఋత్విక్కుకు వధువు తండ్రి యాగ దక్షిణలో భాగంగా తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడు. దీనిని కొందరు స్మృతికారులు విమర్శించారు, మరికొందరు సమర్థించారు. ఈ విధానంలో వర్ణంతో నిమిత్తం లేకుండా వివాహాలు జరిగేవి. అంటే ఋత్విక్కులు యాగదక్షిణగా రాజుల నుండి కూడా కన్యలను గ్రహించేవారు. ఈ విధానంలో జరిగే వివాహంలో పెండ్లు కుమార్తెను వధువు అనేవారు. ప్రస్తుతం ఈ పద్ధతి పాటించుటలేదు. మూడవది ఆర్షం. ఈ విధానంలో కన్య తండ్రి వరుడు నుండి యజ్ఞ నిమిత్తమై 2 గోవులను తీసుకొని తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఈ గోవులను కట్నంగా భావించరాదు. ఇది కేవలం యాగధర్మం కోసమే. కానీ దీనిని కూడా కొందరు స్మృతికర్తలు విమర్శించారు. యాగార్థం తీసుకున్న అది కట్నమే అని దీనిని తిరస్కరించారు. నాలుగవది ప్రాజాపత్యం. ఈ పద్ధతిలో
కన్య యొక్క తండ్రి గుణవంతుడైన ఒక వరుణ్ణి నిర్ణయించి తన కుమార్తెను వివాహమాడవలసిందిగా అతన్ని ప్రార్థించి అతను అంగీకరించిన తరువాత తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఈ వివాహం ఏకపత్ని వ్రతులకు మాత్రమే విహితం. ఎందుకంటే ఈ పద్ధతిలో వివాహం చేసుకుంటే మరొక స్త్రీని వివాహం చేసుకోకూడదు. అంతేకాక అతను గృహస్థుడిగానే జీవించాలి కానీ సన్యాసాశ్రమ ధర్మం స్వీకరించడానికి వీల్లేదు. 5వది ఆసురం. ఈ పద్ధతిలో తాను ఇష్టపడిన కన్యను వివాహమాడడానికి గాను ఆ కన్య తండ్రికి కొంత ధనమిచ్చి ఆ తర్వాత ఆమెను వివాహమాడతాడు. ఇది అధమమైనదని దీనిని శాస్త్రకారులు తిరస్కరించారు. అలా ధనమిచ్చి కొనుక్కున్న కన్య దాసియే అవుతుంది కానీ ధర్మపత్ని కాజాలదు. కనుక ధర్మకార్యాలలో తనకు ప్రవేశం నిషిద్ధం. కనుక ఈ పద్ధతిలో జరిగిన వివాహం ద్వారా మనుషులకు పుణ్యలోకాలు సంప్రాప్తించవు. 6వది గాంధర్వం. స్త్రీ పురుషులిద్దరూ ప్రేమించుకున్నప్పుడు లేదా మోహవశులై ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితులలో ఎవరి అనుమతులు తీసుకోకుండా స్వతంత్రించి అయినా చేసుకునే వివాహమే గాంధర్వం. స్వయంవరం అనే పద్ధతి కూడా గాంధర్వ వివాహమే అవుతుంది. 7వది రాక్షసం. కన్యను బలవంతంగా, అంటే ఆ కన్యకు ఆ వరునిపై ఇష్టం లేకపోయినా అవసరమైతే ఆ కన్య తండ్రిని కానీ బంధువులను కానీ చంపి అయినా సరే వివాహం చేసుకోవడాన్ని రాక్షస వివాహం అంటారు. 8వది పైశాచం. కన్యను మోసగించి లేదా నిద్రించుచుండగా లేదా స్పృహలో లేకుండగా తీసుకెళ్ళి లేక బలవంతంగా తీసుకెళ్ళి వివాహమాడడాన్ని పైశాచం అంటారు. ఇది భరతఖండంలో పశ్చిమోత్తర ప్రాంతంలో, అనగా ప్రస్తుత పాకిస్తాన్, కొందరు పిశాచ జాతులు ఉండేవని, వారిలో ఈ ఆచారం ఉండేదని, అందుకే దీనికి పైశాచం అనే పేరు వచ్చిందని చరిత్రకారుల నిర్ణయం. దుష్ట పద్ధతి వలన దుష్ట సంతానము, శ్రేష్ఠ పద్ధతి వలన శ్రేష్ఠ సంతానము కలుగుతుందని కొందరు స్మృతికర్తలు సూచించారు. ఒకే గోత్రం లేదా ఒకే ప్రవర కలిగిన వారు వివాహం చేసుకోవడాన్ని నిషేధించారు. తండ్రికి 7 తరాల వరకు, తల్లికి 5 తరాల వరకు సపిండురాలైన కన్యను చేసుకోరాదని శాస్త్రవచనం. అందరూ కూడా తమ వర్ణానికి చెందిన కన్యనే వివాహమాడాలని స్మృతులు శాసించాయి. కానీ బ్రాహ్మణులు 3 వర్ణాలకు చెందిన కన్యలను, క్షత్రియులు 2 వర్ణాలకు చెందిన కన్యలను, వైశ్యులు వైశ్యవర్ణానికి చెందిన కన్యలను వివాహమాడవచ్చు అని కొన్ని స్మృతులు బోధించినాయి. దీనిని అనులోమ వివాహం అంటారు. కానీ నిమ్న వర్ణాల వారు హెచ్చు వర్ణాల వారితో వివాహానికి స్మృతులు అంగీకరించలేదు. దీనిని విలోమ వివాహం అంటారు. వర్ణ ధర్మాలను పాటించని వారు, మగ సంతానం లేనివారు, వేదాధ్యయనం చేయనివారు, దొంగలు, మోసగాళ్ళు, నిందలు మోసేవాళ్ళు, రాజద్రోహులు, కురూపులు, క్షయ, కుష్టు, పాండురోగ పీడితులు, వంశపారంపర్యంగా వచ్చు రోగపీడితులైన వారు, మిక్కిలి పొడుగువారు, మరగుజ్జులు, విపరీతమైన నల్లటి లేదా తెల్లటి శరీరం గలవారు, వికలాంగులు మొదలగు వారితో వివాహాలను శాస్త్రాలు నిషేధించాయి. ఇరు వర్గాల వారు విద్య, ఐశ్వర్యాదులలో సమానంగా ఉన్నప్పుడే ఆ వివాహ బంధం నిలచునని శాస్త్రకారుల వచనం. వరుణ్ణి ఎంచుకునే ముందు అతడి గుణగణాలతో పాటు అతని యొక్క వంశము, శాస్త్ర పరిజ్ఞానము, వయస్సు, ఆరోగ్యము, శరీర పుష్టి, బంధు బలగము, సంపదలు అను 8 అంశాలను పరిగణనలోకి తీసుకోవలెనని నియమం పెట్టారు. రోగాలతో ఉన్నవానికి, మారువేషాలతో తిరిగేవానికి, అవయవ సౌష్ఠవం లేనివారికి, విపరీతమైన బలం గలవారికి, బలహీనుడికి, సంపాదన లేనివాడికి, గుణహీనుడికి, బుద్ధిహీనుడికి, విదేశాలలో ఉండువాడికి కన్యను ఇవ్వరాదని శాస్త్ర నియమం. శారీరక పరిపుష్టత, ఆరోగ్యరీత్యా వధువు వయస్సు వరుని వయస్సు కంటే తక్కువగా ఉండాలని అందరు శాస్త్రకారులు నిర్ణయించిన విషయమే. శాస్త్రకారులందరూ వధువు రజస్వల కాక మునిపే వివాహం చేయాలని తీర్మానించారు. వివాహానికి ఉపయుక్తమైన కాలం గురించి రకరకాల అభిప్రాయ భేదాలు వ్యక్తం చేశారు స్మృతికారులు. కొందరు ఉత్తరాయణంలో మాత్రమే చేయాలని, మరికొందరు సంవత్సరమంతా చేయొచ్చని చెప్పారు. చైత్ర పుష్యమాసాలు పనికిరావని కొందరు చెప్పి ఉన్నారు.
ఆషాఢ, మార్గశిర, ఫాల్గుణ మాసాలు విడిచిపెట్టాలని కొందరు, అన్ని మాసాలలో చేయవచ్చని మరికొందరు చెప్పారు. రోహిణి, మృగశిర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శ్రవణ, స్వాతి నక్షత్రాలు మంచివని కొందరు చెప్పి ఉన్నారు. బుధ, గురు, శుక్రవారాలు వివాహానికి మంచివని కొందరు అంటే, రాత్రిపూట చేసే వివాహాలకు వారం పట్టించుకోనవసరం లేదని కొందరు స్మృతికారులు చెప్పారు. త్రిజ్యేష్ఠం అనగా జ్యేష్ఠ సంతానాలు కానీ, జ్యేష్ఠమాసం కానీ, జ్యేష్ఠ నక్షత్రం కానీ 3 రకాల జ్యేష్ఠలు కలవకూడదని నియమం పెట్టారు. వివాహ విషయంలో జ్యోతిష్యం ప్రముఖ పాత్రను పోషిస్తుంది. వధూవరుల వివాహ పొంతన పరీక్ష చేయడానికి వర్ణం, వశ్యం, జన్మ లేదా నామ నక్షత్రాలు, యోనులు, గ్రహాలు, గణాలు, రాశులు, నాడులు, కూటాలు అని 8 అంశాలను పరిగణనలోకి తీసుకునే పద్ధతి ఉన్నది. మొత్తం 27 నక్షత్రాలు దేవ, మానుష్య, రాక్షస అని 3 తరగతులుగా లేదా గణాలుగా విభజించారు. వధూవరులిద్దరూ ఒకే గణానికి చెందినవారైతే మంచిది. లేనిచో వారు కొన్ని నిబంధనల్ని పాటించాలి. వధూవరులు వారి జన్మ సమయాన్ని బట్టి వారు కొన్ని జంతు యోనులకు చెందినవారై ఉంటారు. వారు జాతి వైరం గల జంతువులకు చెందినవారు కాకుండా ఉండాలి. ఉదాహరణకి సింహం, జింక, పులి, మేక, పాము, ముంగిస, పిల్లి, ఎలుక ఇలా వైరి వర్గానికి చెందకుండా ఉండాలి. సంస్కార విధానం ఎలాగంటే, శుభదినాన ప్రథమంగా వరుని వైపు వారు వధువు ఇంటికి వెళ్ళి వారికి ఆహ్వానం పలుకుతారు. అప్పుడు వధువుకు ముత్తైదువలచే మంగళ స్నానాలు చేయించి, నూతన వస్త్రాలు ధరింపజేసి, కళ్యాణ తిలకం దిద్ది, పాదాలకు పారాణి పెట్టి చక్కగా అలంకరించి పెండ్లి కుమార్తెని చేయాలి. ఆ తరువాత వరుడికి కూడా మంగళ స్నానాలు చేయించి, నూతన వస్త్రాలు ధరింపజేసి, కళ్యాణ తిలకం దిద్ది, పాదాలకు పారాణితో అలంకరించి పెండ్లి కుమారుణ్ణి చేయాలి. తరువాత వరుని చేత గృహస్థాశ్రమ ధర్మాచరణ కొరకు, సత్సంతానం కొరకు, నరక విమోచనం కొరకు వివాహమాడుచున్నానని సంకల్పం చెప్పించి, గణపతి పూజ, పుణ్యహవచనాలు చేయించి రక్షాబంధనం చేయించాలి. విడి గృహంలో ఒక కొత్త గంపలో కొద్దిగా ధాన్యము లేక అక్షింతలను ఉంచి వధువును ఆ గంపలో కూర్చుండబెట్టి ఆమె చేత మంగళగౌరి పూజ చేయించాలి. మన పురాణాల ప్రకారం పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు గనుక, సౌభాగ్యప్రదాయిని గౌరీదేవి గనుక వధువు చేత మంగళగౌరీ పూజ చేయించుట ఆచారం. ఆ తరువాత గౌరీ పూజలో ఉంచిన కంకణాన్ని వధువుకు రక్షగా ధరింపజేస్తారు. తదుపరి వరుని తరపు వారు వధువు తండ్రితో వరుని గోత్ర ప్రవరలను చెప్పి కన్యాదానం చేయమని అర్థించుట ఆచారం. అప్పుడు వధువు తండ్రి కూడా తమ గోత్ర ప్రవరలను చెప్పి అంగీకారం తెలియజేస్తాడు. తదుపరి కన్యాదాన సమయాన కన్యాదాత ఆచమనం చేసి మహాసంకల్పం చెప్తాడు. ఇందులో త్వష్ట, విష్ణు, శివ, సూర్య, ఇంద్రాది సమస్త దేవతల యొక్క ఆశీర్వాదాలను తీసుకోవడం జరుగుతుంది. ఆ తరువాత కన్యాదాత సువర్ణదాన, గోదాన, భూదానాది దశమహాదానాలను చేయవలసి ఉంటుంది. వధువు తల్లిదండ్రులు వరుణ్ణి విష్ణు స్వరూపంగా భావించాలి. అప్పుడు వారు ఆ వరుని యొక్క కాళ్ళు కడిగి తమ శిరస్సుపై నీళ్లు చల్లుకొని వరునికి యథాశక్తి నూతన వస్త్రాలు, ఆభరణాదులను ఇచ్చి పూజిస్తారు. కన్యాదాతకు దక్షిణ తాంబూలాదులను ఉంచి జలధారతో ఆ దోసిలిని వరుని దోసిలిలో ఉంచుతారు. వధువు తండ్రి తన కుమార్తెను కన్యాదానం చేసినప్పుడు సంప్రదదే నమమా అని అనడు. అంటే ఈమెను నీకు సంపూర్ణంగా దానం చేసి ఈమెపై నా హక్కును వదులుకుంటున్నాను, ఇకపై ఈమె నాది కాదు, సంపూర్ణంగా నీదే అని అనడు. అలా సంపూర్ణ హక్కును విడవకుండా ఆ కన్యాదాత దానం చేస్తాడు. ఎందుకంటే ఉత్తరోత్తర ఏదైనా సమస్య వల్ల ఆమెను తన భర్త విడిచినచో తనను పోషించాల్సిన బాధ్యతను తండ్రి వదులుకోడు. అందుకనే కన్యను గ్రహించినప్పుడు వరుడి చేత పరిగృహ్ణామి అని అనిపించరు, కేవలం స్వస్తి అని మాత్రమే అనిపిస్తారు. ఆ సమయంలో కన్యాదాత వరుని చేత కొన్ని వాగ్దానాలు చేయించుకుంటాడు. అవి ధర్మేచ, అర్థేచ, కామేచ, త్వయేష నాతి చరితవ్య అని. అనగా వారిరువురు దంపతులైన తరువాత
భార్య అనుమతి లేకుండా భర్త ఎటువంటి ధర్మ అర్థ కామ సంబంధమైన కార్యాలు చేయడు. అందుకు వరుడు నాతి చరామి అని అనగా ధర్మ అర్థ కామ సంబంధ విషయాలలో ఆమెను అతిక్రమించను అని అంగీకారం తెలియజేస్తాడు. ఆ తరువాత వరుడు అగ్ని ప్రతిష్టాపన చేస్తాడు. తదుపరి మధుపర్కం అనగా కొద్దిగా తేనె పెరుగులను కలిపి తనకు తినిపిస్తారు. తరువాత వధూవరులు ఇరువురు జీలకర్ర బెల్లం కలిపిన మిశ్రమాన్ని ఒకరి శిరస్సుపై మరొకరు ఉంచుతారు. తదుపరి వధువు నడుముకు యోక్త్రమనే తాడును కడతారు. పిమ్మట స్వర్ణశిల్పాచార్యుని చేత నిర్మించి పూజించబడిన 2 మంగళసూత్రాలను వారికి తగు దక్షిణాఫల తాంబూల స్వయంపాకాదులను ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకొని వారి ఇంటి నుండి మేళతాళాలతో కళ్యాణ వేదికకు తీసుకువచ్చి 2 తలంబ్రాల పళ్ళెరాల్లో ఉంచి ముత్తైదువుల చేత తాకించి అందరి ఆశీర్వాదాలను తీసుకుంటారు. పిమ్మట వరుడు మంగళసూత్రాలను తీసుకుని వధువుకు ఎదురుగా నిలిచి మాంగళ్యం తంతునానేన అను మంత్రమును చదువుతూ 3 ముళ్ళు వేస్తాడు. తరువాత వధూవరుల దోసిళ్లను పాలతో శుభ్రం చేసి వానిని తలంబ్రాలతో నింపి మొదటగా వరుడు వధువు శిరమును పోస్తాడు. ఆ సమయంలో నీ వలన సత్సంతాన వృద్ధి జరుగునుగాక అను అర్థం వచ్చు మంత్రాన్ని చదువుతారు. వధువు చేత పాడి పంటలు వృద్ధి అగునుగాక అను అర్థం వచ్చు మంత్రాన్ని చదువుతూ తలంబ్రాలు పోయిస్తారు. 3వసారి వరుడి చేత ధనధాన్య వృద్ధి జరుగునుగాక అను అర్థం వచ్చు మంత్రాలు చదువుతూ తలంబ్రాలు వధువు శిరస్సు మీద పోయిస్తారు. ఆ తరువాత ఆ తలంబ్రాలను అన్నింటినీ వధూవరులు ఉల్లాసంగా ఒకరి శిరస్సున మరొకరు దోసిళ్లతో పోస్తారు. ఆ తరువాత వారి దాంపత్య బంధం ఆజన్మాంతం వర్ధిల్లాలి అనే విషయానికి సూచనగా వారి కొంగులను ముడివేస్తారు. దీనినే బ్రహ్మముడి లేదా బ్రహ్మగ్రంథి అంటారు. తరువాత వరుడు తమ బంధం నిలవాలని మరియు వారికి సత్సంతానం కలగాలనే సంకల్పంతో దేవతలను ప్రార్థిస్తూ తన కుడి చేతిని బోర్లించి వధువు కుడి చేతిని గ్రహిస్తాడు. దీనినే పాణిగ్రహణం అంటారు. పాణిగ్రహణమైన తరువాత వరుడు వధువును హోమగుండం చుట్టూ 7 అడుగులు నడిపిస్తాడు. దీనిని సప్తపది అంటారు. ఆ సమయంలో చదివే మంత్రాలు వరుడి యొక్క సంకల్పాన్ని దేవతలకు 7 వాక్యాలలో తెలియజేస్తాయి. వధువు యొక్క మొదటి అడుగు వలన అన్నము, 2వ అడుగు వలన బలము, 3వ అడుగు వలన కర్మ, 4వ అడుగు వలన సుఖ సంతోషాలు, 5వ అడుగు వలన పశు సంపద, 6వ అడుగు వలన ఋతు సంపద, 7వ అడుగు వలన యజ్ఞం చేయు సంతానము కలగాలని వరుడు ప్రార్థిస్తాడు. తర్వాత ఆ వధువు చేత నేను తీర్థము, వ్రతము, ఉద్యాపనము, యజ్ఞము, దానము మొదలైన గృహస్థాశ్రమ ధర్మాల యందు మీకు అర్ధ శరీరమై మసలుకుంటాను. హవ్య కవ్య సమర్పణలో, దేవ పితృపూజలలో, కుటుంబ రక్షణ, పశుపాలనలో మీ వెన్నంటే ఉంటాను అని అర్థం వచ్చే మంత్రాల ద్వారా ప్రతిజ్ఞ చేయిస్తారు. ఆ తరువాత వధువుతో తన సఖ్యతను తెలియజేసి వధువు యొక్క సఖ్యతను పొందుతాడు. అలా వారిద్దరి మధ్య ఏర్పడిన బంధం 7 జన్మల వరకు నిలవాలని ఆ దేవతలను కోరుకోవడమే సప్తపది యొక్క ముఖ్య ఉద్దేశం. తరువాత షోడశ హోమాలను అనగా 16 ప్రధాన హోమాలను చేసి సోముడు, గంధర్వుడు, అగ్ని, ఇంద్రుడు మొదలగు సమస్త దేవతలకు హవిస్సులు అర్పిస్తారు. తరువాత వధువు చేత తన భర్తకు దీర్ఘాయుషు, తనకు అత్తవారింటితో చక్కటి అనుబంధము, అన్యోన్య దాంపత్యము కలగాలని లాజహోమాన్ని చేయిస్తారు. తదుపరి వధువు నడుముకు కట్టిన యోక్త్రం అనే తాడును విడిపిస్తారు. తరువాత వరుడు వధువును రథంలో ఎక్కించుకుని తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ వాహనంలో తీసుకెళ్లేటప్పుడు చెప్పే మంత్రాలు హైందవ సాంప్రదాయాలలో స్త్రీకి ఇచ్చిన ప్రాముఖ్యతను తప్పకుండా అందరూ గ్రహించి తీరాలి. ఆ మంత్రాలకు అర్థం: ఓ వధువు, నీవు మా ఇంట ప్రవేశించి మా విరోధులను తరిమివేయు. నీ భర్తనైన నన్ను మా ఇంట శాసించుము. నాపై ఆధిపత్యం వహించుము. ఛందస్సులలో 10వదైన విరాట్ ఛందస్సు వలె 10 మంది సంతానంతో నా వంశమును వృద్ధి చేయుము.
నీ అత్తమామలకు, ఆడపడుచుకు, బావలకు, మరుదులకు సామ్రాజ్ఞివి కమ్ము. మా కుటుంబానికి, మా సంపదలకు యజమానురాలివి కమ్ము. అందరితో కలిసిమెలిసి నా ఇంటిని ఆహ్లాదకరంగా చేయుము. వరుడు ఈ విధమైన ప్రమాణాలు చేయడం ద్వారా వధువుకు అత్తవారి ఇంట సర్వాధిపత్యం ఇవ్వబడుతుంది. తదుపరి వరుని గృహంలో వధూవరులిద్దరూ హోమం చేస్తారు. దీనినే ప్రవేశ హోమం అంటారు. ప్రవేశ హోమంలో 13 మంత్రాలతో దేవతలకు హవిస్సులర్పిస్తారు. వానిలో, ఓ ఇంద్రాగ్నులారా, నా భార్యకు 100 సంవత్సరాలు భోగభాగ్యాలను కలిగించుము. ఓ త్వష్ట ప్రజాపతి, మాకు సుఖాలను ప్రసాదించుము. హే విశ్వకర్మ, ఈమెను నాకు భార్యగా నీవే పుట్టించితివి. నా వలన సంతానం పొంది 100 ఏళ్ళు జీవించినట్లు అనుగ్రహించుము ఇత్యాది అర్థాలు వచ్చు మంత్రాల ద్వారా వైదిక దేవతలకు హవిస్సులర్పించుచు ఆ దంపతులకు ఆయుర్దాయము, పరస్పరానురాగము, సత్సంతానము, భోగభాగ్యాలు, ధనధాన్యాదులను కోరుకుంటారు. తర్వాత జయాది హోమాలు చేయాలి. తదుపరి స్థాళీపాక హోమం చేసి, అనగా వంట చేసి, కనీసం 2 భోజనం ఏర్పాటు చేయాలి. వివాహమైన పిదప వధూవరులు 3 రాత్రిళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి. ఆ తర్వాత పెద్దలను ఆహ్వానించి అక్కడ గణపతి పూజ, అష్టదిక్పాలక పూజ, ఇంటి ఇలవేల్పుల పూజ చేసి సభలోని పెద్దలను కూడా పూజించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. దీనినే సదస్యం అంటారు. ఆ తరువాత అగ్ని, ప్రజాపతి మొదలగు దేవతలకు శేషహోమం చేయాలి. తరువాత నాకబలి ఆచరించాలి. ఈ నాకబలే వాడుకలో నాగవల్లి అయింది. ఇందులో సకల దేవతలకు బలులు అర్పిస్తారు. తరువాత శేషహోమం చేయగా మిగిలిన ఆజ్యాన్ని వధూవరుల శిరస్సుపై కొద్దిగా ఉంచి ఆశీర్వదించాలి. తదుపరి కొద్దిగా ఆజ్యాన్ని వరుడు తన చేతితో తీసుకుని వధూవరుల హృదయాలను స్పృశించాలి. దీనినే హృదయ సంసర్గం అంటారు. ఇందులో వధూవరుల హృదయాలు 2 ఒక అనుబంధంగా పెనవేసుకొని ఒకరికొకరుగా జీవించాలని దేవతలను ఈ విధంగా కోరుకుంటారు. విశ్వే దేవతలు మన హృదయాలను స్నేహంతో పెనవేయుదురుగాక. జలము, వాయువు, ధాత మన హృదయాలను కలిపి ఉంచుదురుగాక. సరస్వతి మనకు అనుకూల సంభాషణ చేయించునుగాక. పుత్ర సంతానకారకుడగు త్వష్ట ప్రజాపతి నా శరీరమునందు ప్రవేశించి మనము బహుపుత్రవంతులమగునట్లు మమ్ములను సంతానవంతులను చేయునుగాక. అర్యముడు మమ్ములను స్నేహితులుగానే ఉండునట్లు చేయునుగాక. ఓ వధూ, నీవు సౌభాగ్యవతివై నా గృహమందు నివసించు. మా 2 పాదాలు గల, 4 పాదాలు గల జంతువులు సుఖంగా ఉండునుగాక. తర్వాత వివాహమైన 4వ రోజు రాత్రి వధూవరుల కంకణాలను విప్పుతారు. తదుపరి అక్కడున్న వారిలో పెద్ద దంపతులకు నూతన వధూవరులు తాంబూలమిచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తరువాత కన్యాదాత తన కుమార్తెను మెట్టినింటి వారి వావి వరుసలతో వారిని తనకు పరిచయం చేస్తూ వధువు చేతిని పాలలో ముంచి ఆ చేతిని వరుని చేతిలో పెట్టి మెట్టినింటి వారికి అప్పగిస్తాడు. దీనినే అప్పగింతలు అంటారు. ఇంతటితో వివాహ క్రతువు ముగిసి వరుడు సర్వధర్మాలకు ఆలంబనమైన గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు.